సంతోష్ మాత ఆలయం పక్కన ఒక కాళికా నగర్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఎడ్యుకేషన్ హబ్ దగ్గర. అక్కడ మేము 7 years నుంచి అక్కడనే ఉంటున్నాము. అక్కడ కుటుంబాలు ఒక కాలనీ లాగా ఏర్పడ్డది, మంచిగా ఉన్నాము. అందుబాటులో గ్రౌండ్ ఉంది మాకు. అటు ముందు ఎడ్యుకేషన్ హబ్ కూడా ఉన్నది. అందరు 1000 మంది పిల్లలు వస్తుంటారు, పోతుంటారు. యథావిధిగా ప్రశాంతత గాలి కోసం 1000 మంది గజ్వేల్లో ఉన్న ఎక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా మా గ్రౌండ్ దగ్గరకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి మా దగ్గర. ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని వెళ్ళడం అంత బాగుంటుంది. అట్లాంటి ఇంత ప్రశాంతంగా ఉన్న మా కాలనీకి వచ్చి వైన్స్ టెండర్ పడ్డదని అక్కడ వైన్స్ కట్టడం స్టార్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము. మా ఊళ్ళో టైంకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు 10 వరకు ఓపెన్ ఉంటాయి షాప్స్. ఇంత ముందులాగా లేదు, స్వేచ్ఛగా తిరగలేము. సాయంకాలం దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తాం, మార్నింగ్ వెళ్తాం. ఇప్పుడు పొద్దున లేస్తే మేము చిన్న అవసరానికి కూడా మేము వెళ్ళాల్సిన దారి. మేమే కాకుండా మాతో పాటు 1000 మంది పిల్లలు ఉన్నారు. మన తెలంగాణలో ఎక్కలేనటువంటి ఎడ్యుకేషన్ హబ్ మన దగ్గర ఉంది, మన గజ్వేల్లో. దానికి సంతోషపడదామా? మన కాలనీలో ఇలాంటి మన రోడ్డుకి ఇలాంటి ఇంకొక వైన్స్ అనేది కడుతున్నందుకు బాధపడదామా? అర్థమైతలేదు. ఇది మాత్రం రావడానికి వీల్లేదు. 1000 మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర చదువుకుంటున్నారు. పిల్లలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించడానికి మన గజ్వేల్లో మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి ఎడ్యుకేషన్ హబ్ ఉంది. విద్య కోసము ఎంతో మంది పిల్లలు వస్తున్నారు. అట్లే మన దగ్గర అందుబాటులో టెంపుల్ ఉంది. మేము ఎంతో మంది వెళ్తాం అక్కడికి, భక్తులం ఎంతో మంది వెళ్ళి ఎంతో మంది పోయి అక్కడ ఉండడము, చాలాసేపు ఉండి భజనలు అవి ఇవి చేసుకొని రావడం ఇట్లా లేట్ అవుతుంటుంది. అలాంటి టైంలో మేము వచ్చేటప్పుడు మేము ఒక్కరమే వస్తుంటాము, మా వాళ్ళు రారు. మేము ఓన్లీ లేడీస్మే వస్తుంటాము. అలాంటప్పుడు మాకు ఎవరు సెక్యూరిటీ ఉంటారు? పిల్లలకు ఎవరు సెక్యూరిటీ ఉంటారు? అందుబాటులో గవర్నమెంట్ ఇట్లా టైంకు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మా పరిస్థితి ఏంది? ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు పాడి చేస్తున్నారు? ఎలాగో అన్ని ఖరాబ్ చేసేస్తున్నారు. కనీసం ఉన్న కాలనీనన్నా మంచిగా ఎందుకు ఉంచడం లేదని మా బాధ. ఖచ్చితంగా ఇటు సైడ్ ఉండాలి. ఇది పెట్టడానికి అసలు వీల్లేదండి. మాకు అందుబాటులో ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి పెట్టడానికి అసలు ఒప్పుకోము మేము. అందుకే మా అయ్యవారికి ఇట్లా చెప్పాము, అమ్మకు కూడా చెప్పాము, సపోర్ట్ చేస్తున్నారు. ఈ వైన్స్ పెట్టడానికి ఇక్కడ ఒప్పుకోము మేము. అసలు దీనికి ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామో, పెట్టడానికి మాత్రం వీల్లేదండి. మీరు మీడియా వాళ్ళకి ఇట్లా అందరూ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే.